మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం, సొలొమోను రాజు రాసిన సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం చదువు. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా యొక్క మార్గములను అనుసరించువారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. నా పిల్లలారా, నా మార్గమును ఆలకించుడి. చాలా దేవుడు మనల్ని ఏమని సంబోధిస్తున్నాడంటే నా పిల్లలారా చెప్తున్నాడు. ఇక్కడ కూడిన చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా ఎవరైనా మనము దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. హల్లెలూయా. ఆయన స్వరూపంలో నిర్మించబడిన వారమై, ఆయన చేతి పైన వారమై ఉన్నాము. మనము ఆయన పరమ తండ్రి అయి ఉన్నాడు. మనందరము ఆయన పిల్లలై ఉన్నాము. దేవుడు మన బిడ్డలు మన మాట వెళ్ళాలని ఎంతగానో ఆశపడతారు. అదే వాళ్ళు మన మాట అనకపోతే ఎలా అనిపించింది? నీ పిల్లలు నీ మాట వింటలేదనుకో, ఏమనిపించింది? నీకు కోపం వచ్చింది, కొడతావు, తిడతావు, చీ అంటావు. అయినా మళ్ళీ వాళ్ళని పట్టుకునే తిరుగుతావు. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమైన మనము ఆయన మాట వినాలని దేవుడు ఎంతగానో ఆశపడతాడు. హల్లెలూయా. మన పిల్లలు మన మాట వింటారో మనం దేవుని మాట గురుపత్నంగా అయ్యారు. ఆజ్ఞాత్మంగా ముళ్ళు మీరు చేసుకుని ఎప్పుడు దేవుడి మాట వింటున్నావా? కానీ నీ పిల్లడు మాత్రమే మాట వచ్చి ఇది అసలు మాట ఎట్లేదు కదా, నువ్వు ముందు దేవుడు మాట తర్వాత అది మాట ఎట్టాడు. అది వేరు, ఇది వేరు. ఏది వేరు? ఏది వేరు? ప్రభుత్వ ప్రియమైన దేవుని ద్వారా గమనించండి. దేవుడు ఆశపడుతున్నాడు, నా పిల్లలారా ఆలకించుడి, నా మార్గమును అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. మనం దేవుని మాట ఎప్పుడైతే విని ఆయన మాట చొప్పున ఎప్పుడైతే మనం నడుచుకుంటామో మన జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? ధన్యకరంగా ఉంటాయి. హల్లెలూయా. తల్లిదండ్రులు అంటారు, ఈ నా మాట వింటలేదండి, ఈ నా మాట వింటే జీవన మాట ఎత్తుకుంటేదండి, ఈ నా మాట వింటలేదండి, నా మాట వింటే బతుకు అలా ఎదుర్కొంటేదండి, వీడు నా మాట వింటలేదు, నా మాట వింటే ఆ కష్టాలకి ఎత్తుకుంటాయండి, ఆ అనారోగ్యాలకి ఎత్తుకుంటాయండి, ఆ బాధలు ఎత్తుకుంటాయండి, ఈ శ్రమలు ఎత్తుకుంటాయండి. దేవుడు అంటున్నాడు, ఈ ఉదయకాల సమయంలో నీవు నా మాట విన్నట్లయితే ఆ బాధలు నీకు ఎత్తుకుంటే, ఆ అనారోగ్యాలు నీకు ఎత్తుకుంటే, ఆ వ్యాధులు నీకు ఎత్తుకుంటే, ఆ కష్టాలు నీకు ఎత్తుకుంటే, ఆ మోసం నీకు ఎత్తుకుంటుంది. నీవు దేవుని మాట, నేను దేవుని మాట వినకపోవడం. తల్లిదండ్రులు బిడ్డల నిమిత్తం ఎంత దుఃఖపడుతున్నారో అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను నన్ను బట్టి అంటారు, ఏమైంది? నేను శుభ్రంగా ఉన్నాగా, శుభ్రంగా తిరుగుతున్నాగా, శుభ్రంగా స్నేహంతో తిరుగుతున్నాగా, సంపాదిస్తున్నాగా, నేను ఇస్తున్నాగా. నువ్వు శుభ్రంగా ఉన్నావని కాదు తల్లిదండ్రులు బాధ, నువ్వు సక్రమైన మార్గంలో లేవని. హల్లెలూయా. చచ్చిపోతున్నాగా, కూర్చున్నాగా, కానుకెత్తున్నాగా, భోజనాలు పెడుతున్నాగా, అన్ని చేస్తున్నాగా, ఇంకేంటి నా గురించి దేవుడు బాధ?
నీవు దేవుని మార్గంలో లేవని ఆయన. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో కానుకలు ఇస్తున్నావు, భోజనాలు పెడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ హృదయపూర్తిగా నీ హృదయంలో దేవుడు లేడు. నువ్వు వస్తున్నావు కానీ ఆయనను అనుసరించట్లా. ఆయన విడిచి వేరే ఒకరిని అనుసరించే వారికి శ్రమ. శరీరరీతిగా నామకాంతంగా వస్తున్నావు కానీ హృదయ పూర్తిగా ఆయనను అనుసరించే వ్యక్తిగా నీవు నేను లేకపోతే మన నిమిత్తం దేవుడు ఏం కలిగి ఉన్నాడు తెలుసా? బాధ కలిగి. నా బాధ ఆయన చూస్తలేదా అంటావు. ఆయన బాధ మరి నువ్వు చూస్తున్నావా? మనం ఏమనుకుంటామంటే మన బాధ అందరూ పట్టించుకోవాలి, మన బాధ అందరూ చూడాలి, మన బాధలు అందరూ ఓదార్చాలి. మరి దేవుడి బాధ నీ పట్ల నువ్వు నశించిపోతున్నామని, దేవుని మాట వెనక నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నామని, దేవుని మాట వెనక నువ్వు నడిచే మార్గంలో ఏదో ఒక దినాన మరణము నీ మీదకు రాబోతుందని దేవుని గ్రహించి, అయ్యో నా కుమారుడు నా ఉపదేశం అంగీకరించట్లేదు, నా కుమార్తె నేను చెప్పిన మార్గంలో నడవక దుష్టుడు మార్గం అనుసరించి నడుస్తుంది, అయ్యో వేషధారిగా నామకాంతంగా వస్తుంది, వెళ్తుంది, వస్తున్నాడు, వెళ్తున్నాడు, కానీ జీవితంలో మార్పు లేదు, బ్రతుకుతున్నాడే. నన్ను అనుసరించక వేరే 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 ఎవరెవరో చెప్పిన మాటలు విని ఎవరెవరో వారిని అనుసరించి నడుచుకుంటున్నారని దేవుడు నీ నిమిత్తం బాధపడలేదా? నీ బిడ్డ నీ మాట వినకపోతే బాధపడిపోతున్నావే. నువ్వు రక్షించమని బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొంది దేవుణ్ణి అనుసరించి నడుచుకోవలసిన నీ జీవితము ఎవరిని అనుసరించి నడుచుకుంటుంది? ఈ లోకము ఆశలు సంపాదిద్దాము, పోగు చేద్దాము, ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోదాము. దేవుడు అంటున్నాడు, అవన్నీ నా దగ్గర ఉన్నాయి, నన్ను అనుసరించి నడుచుకుంటే నా దగ్గర ఉన్నాయి, నన్ను అనుసరిస్తే సమృద్ధి ఉంది, నన్ను అనుసరిస్తే ఘనత ఉంది. నా దగ్గర ఉంటే నన్ను విడిచిపెట్టి ఈ లోకంలో ఆట వెనకాల వీటి వెనకాల తిరుగుతూ పైపించు దేవుడిని మోసం చేస్తా, దేవుడికే మాటలు చెప్తా ఎట్ట బతుకుతామయ్యా? నువ్వు బతుకుతున్నావా? దేవుడు బతికిస్తున్నాడా? తెచ్చుకోపోతే ఎలాగయ్యా? తినపోతే ఎలాగయ్యా? ఆయనను అనుసరించని వారికి శ్రమ. దేవుడు మాట్లాడుతున్నాడు, నా పిల్లలారా ఆలకించు. ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆ లోపం వైపు చూసి ఆలోచించకుండా యేసు ప్రభు యొక్క చూసి సిలువ చూసి ఆలోచించు. నాకెందుకయ్యా ఈ పని, దేవుడు అని అదని ఇదని, మేము 4 రూపాయలు సంపాదించుకోవద్దా? నాకెందుకు? ఎవరెక్కడ పోతే నాకెందుకు? ఎవరు నశించిపోతే నాకెందుకు? నువ్వు లోకం వేరు చూసి ఆ మాటలు మాట్లాడుతున్నావు, కానీ ఆకాశానికి భూమికి మధ్యలో ఆ కల్వరిలో సిలువ మీద ఎలాడుతున్నా ఆ దేవుడు యొక్క చూసి మాట్లాడు. ఆ దేవుడు యొక్క చూడు. ఈనాడు మానేస్తావు, ప్రభు యొక్క చూద్దాం. ఏదో నోటి ప్రార్థన యాత్ర వేసేనా చచ్చిపోయేనా నిదానించు, ప్రభు యొక్క చూడు, నిదానించి ఆయన యొక్క చూడు. ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు గాయాలు చేయబడ్డాడు,
ఏ ఆయన తండ్రి కుటుంబాలను కూర్చొని ఆనందించుకోవడం, ఏ ఆయనకి లేదా సంతోషం? ఆయన అంతేలేయ్యా, అది ఆయన అంతే, మేము మాత్రం కాదు. నీకే, నీ కోసం ఎంతమంది ఏడ్చారు, నీ కోసం ఎంతమంది ప్రార్థించారు, నీ బిడ్డల కోసం ఎంతమంది ప్రార్థించారు. మర్చిపోయారే, మర్చిపోయారు. ఇవాళ ఎవరి కోసం ప్రార్థించమంటే మనసు రావట్లేదే, ఎవరికైనా సువార్త చెప్పమంటే మనసు రావట్లేదే. ఎందుకంటే మర్చిపోయావు. నువ్వు మర్చిపోయావు, కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. నువ్వు విడిచిపెట్టేశావు. ఆయన మాత్రం ఆలకించకుండా దోసేసి ఆయనను అనుసరించవలసిన నీవు లోకాన్ని అనుసరిస్తున్నావు. ప్రభులే ఉంటున్నావు, దేవుళ్ళలో ఉంటున్నావు, ప్రాంతంలోనే ఉంటున్నావు. ఏదో కొన్ని కోడేసుకున్నాను, దాచుకున్నానని సంతోషం. ఆపద్దినాన నీ ఆస్తి నీకు అక్కడికి రాదు. ఒక దినము రాబోతుంది, ఉగ్రత దినము. నువ్వు సంపాదించింది దేనికి పని? నేను అనుకున్నా ముసలి చెప్పాను, అది ఏలూరు వెళ్ళాలంటే 4 గంటలు పట్టింది. 4ంటికి బస్సు ఎక్కింది, 7:30కి బస్సు దిగింది, 8ంటికి తెచ్చింది. 4 గంటలు కూర్చోవాలి బస్సులో, ఖాళీ ఉంటుంది బస్సులో, టైమింగ్స్లో. సాయంకాలం అన్న ఏనా పర్లేదు, వెళ్ళాల్సింది ఇల్లు. ఎందుకంటే దేవుని నిమిత్తము ఆడపిల్ల ఆటోలు చేసుకొని ఆయన దేవుని నిమిత్తము ఎంత నలగొట్టుకుంటే, ఎంత కష్టపడితే, అంత ప్రయాసపడితే అంత దీవెన కాదు మన బాధ్యత. దేవుడి కొరకు వెళ్ళడం మన బాధ్యత. ఎలా అసలు వచ్చిందట, ఎలా పెద్దోడు అవుతూ ఉంటాయి, ఎలా రావో రావో, అసలు నువ్వు మారు మనసుకోద్దు. ఇది మన బాధ్యత. దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకు కాల్చిన రక్తము, దేవుడు మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడి సన్నిధిలో వెళ్ళడం మన బాధ్యత. అమ్మాయి అన్నాక అయ్యగారి బాధ్యత అది. ఏంటిది? ఎలా పడి జరగడం, మనం ఎప్పుడు రాండి రావడం, ఎప్పుడు పోండి పోవడం, మనం ఎప్పుడైనా వెళ్ళవచ్చు. అయ్యగారి బాధ్యత అది. ఆయన రావాల్సిందే, మనం మానేసిన ఆయన తప్ప. ఆయన రావాల్సిందే, ఆయన చేయాల్సిందే. అయ్యగారి బాధ్యత. మరి నీకు బాధ్యత? నీకేం చెప్పలేదు దేవుడు, నీకు బాధ్యత లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హక్కులు ఉంటాయి. భారత రాజ్యాంగంలో చదువుకున్నట్లయితే హక్కులు ఉంటాయి. మాట్లాడుతున్న హక్కు అండి, ఈ దేశంలో మాట్లాడుతున్న హక్కు, బ్రతకడం హక్కు, నాకు నచ్చిన వివాహం చేసుకుంటున్న హక్కు. ఓకే, హక్కులు ఉన్నాయి, ఉన్నాయి, బాధ్యతలు విధులు కూడా ఉన్నాయి. విధులు ఉన్నాయి. దేవుడు నాకు చెయ్యాలి, ఆయన బాధ్యత. ఓకే, మరి దేవుణ్ణి అనుసరించాల్సిన బాధ్యత నీకు లేదా? నాకు లేదు. ఆయన రోడ్ల కనమన్నాడు, నా ఇష్టం వచ్చిన డోలమన్నాడు, వీళ్ళైతే రమ్మన్నాడు, వీళ్ళు కాకపోతే మానేసి. ఆయన మాత్రం నాకు మేడగట్టమన్నాడు. నాకు మేడగట్టు, నన్ను గొప్ప చేయి. నీవు ఆయనను అనుసరించినంత కాలము నీ జీవితము ధన్యకరముగా ఉండదు. హల్లెలూయా. ఎవరైతే ఆయనను అనుసరిస్తారో, ఆయన మార్గంలో నడుస్తారో, ఆయన మార్గంలో అనుసరించేవారు
ధన్యులు. హల్లెలూయా. నీ బతుకు ధన్యకరంగా ఉందా? రోడ్డు మీద ప్రతి ఒక్కరితో చెప్పించుకుంటున్నావా? ఏంటమ్మా గుడిమాని అంటారు, ఎందుకు ఆ మాత్రం బతికేదానికి? ఏటా మీ మధ్య గుడికి అట్లా చెప్పించుకున్న సిక్కేట్లా ఎంత వయసు వచ్చింది వాడికి చెప్పాలి మనకే. వాడికి అదే చెప్పా, ఫోన్ చూడటం తెలుసు, మెసేజ్లు పెడతాడు, ఇది చదువురాబోయే మెసేజ్ పెట్టాడు, మెసేజ్ చేస్తాడు, ఫోన్ చేస్తాడు, యాప్ ఓపెన్ చేస్తాడు, అన్ని చేసినోడికి గుడి రావడం తెలీదా? ఇన్ని ప్లాన్ చేసినోడికి అసలు వ్యవహారం ఏంటి తెలీదా? అది బతికేంటి తెలీదా? రేపు పొద్దున మన జీవితాలు ఎలా ఉండబోతున్నాయి తెలీదా? ఆలోచించుకోరు అబ్బాయి. బతిలాడి ఎవడు ఎత్తుకెళ్దాం? ఎన్ని బతిలాడి ఏంటి? మాస్టర్ ఆట ఎలా బతిలాడుకుంటాడు రామని చెప్పి ఎవరి బట్టే అండి బాబు అంటాడు, నా దగ్గరకు రమ్మని నా మందిరంలో పిలిచినాడు ఎవరు? ఎవరు రమ్మన్నాడు? నా దగ్గర రమ్మని పిలిచినాడు ఎవడు? ఓ నీ ఇష్టం. దేవుడు చెప్తారా, ఆయనను అనుసరించి వాడి జీవితం ఎలా ఉంటుంది తెలుసా? ధన్యకరంగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు డబ్బులుంటి ఇల్లు అవుతుంది, ఇల్లుంటి ఇల్లు అవుతుందని. కాదు. క్యారెక్టర్, జీవితం క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటేనే. అదే 4 రాళ్ళు కాదు, 4 మనుషులు సంపాదించుకురా. డబ్బులు సంపాదించుకుంటే నువ్వు కొడుకొని సుఖిస్తావు, కానీ 4 మాత్రం వచ్చి ఓసాల పాట గుర్తుపెట్టు. 4 మేలుకరంగా ఉండాలి, కానీ 4 హింస పెట్టేటట్టు ఉండకూడదు మన బతుకు. వాళ్ళంటే 4 ఉపయోగపడే వ్యక్తి అమ్మా, 4 కోసం ప్రార్థించే వ్యక్తి అమ్మా, 4 మేలు కోరుకునే వ్యక్తిని సాక్ష్యం సంపాదించాలి, కానీ 4 ముంచి 4 బాధ పెట్టి ఆమె ఇల్లు తీసుకున్నాను చెప్పా. ఇల్లు వాళ్ళని బాధ పెట్టమంటున్నా, బాధ పెట్టమా. మీకు ఇల్లు ఇచ్చిన బాబా దాని బాధ పెడతారు. ఆ బాధ పెట్టే పెద్దగా ఆడటం, కొట్టుకోవటం, కథమాడటం. అంటే ఇల్లు ఇచ్చాడు, అది ఇంటి పక్కన ఉండాలి మావాలా ఏమంటారు? 3 రోజులు బయలుదేరుతాం, కాదు తిరుగుతాం. మనం ఒకరి ఇంట్లో ఉన్నామంటే, మనం ఒకరి ఇంటి పక్కన ఉన్నామంటే అది వాళ్ళకి గర్వంగా ఉండాలి. హల్లెలూయా. మనలో ఎందుకుంటుంది మా ఇల్లు, ఫలానోళ్ళు ఇంటి పక్కన, ఫలానోళ్ళు మా వాళ్ళు, ఫలానా వ్యక్తి మా సంఘస్థుడు, ఫలానోళ్ళు మా బంధువులు చెప్పుకునే విధంగా మన జీవితాలు ఉండాలి, కానీ అది పేరు చెప్పమారా బాబు అన్నట్టు ఉండవు. హల్లెలూయా. దేవుడు ఆలకించండి. దేవుడు అంటున్నాడు, ఆలకించుడి, మీరు నా మార్గమును అనుసరించిన యెడల ధన్యులుగా ఉంటారు. హల్లెలూయా. నువ్వు ఆయన మాట విని యెడల నువ్వు ధన్యుడివి. నువ్వు ఆయన మాట వినకపోతే ఏ రీతిగా ధన్యుడిగా ఉంటావు? గమనించు. ఈనాటి నుంచి అయినా పిల్లలు కాదు, నువ్వు అసలు దేవుడి మాట వినవు. ఆయన ఆ మాట ఎట్లా, ఈయన ఆ మాట ఎట్లా, ఈయన నాకు భయపడతలా
వాళ్ళు నన్ను గౌరవించట్లా, వీళ్ళు నాకు వందనాలు చెప్పట్లా, వీళ్ళు నేను వెళ్తే లేచి నిలబడాలా. ఎందుకు నిలబడతారు? ఎందుకు నిలబడతారంటే ఒక సిలువని లెక్క చేయట్లా, జన్మలోనే ఎవరు లెక్క చేయట్లా. నువ్వు దేవుడిని అనుసరించేవాడవైతే, దేవుని మార్గమును నడిచేవాడవైతే నీ జీవితము ధన్యకరముగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మాటతో నాకు లెక్కలేదులే, నా ఇష్టం, నా ఆలోచన, నేను అనుసరించే వాళ్ళు ఎవరో వేరు, నేను అనుసరించి నడుచుకున్న వాళ్ళు వేరని అనుసరించామనుకో, బాధలు, శ్రమలు, దుఃఖము, కష్టాలు తప్పి ఏమీ లేవు. దేవుడు చెప్తున్నాడు, పిల్లలారా నా మాట ఆలకించాలి. కొద్దిగా చెవులు పెడితే నీకు, కొద్దిగా అసలు దేవుడు వైపు చూస్తే, కొద్దిగా ఆయన మాట ఇది ఆలోచన చేస్తే నీకు అర్థమైంది అసలు విషయం ఏంటి. ఆ అట్టగా చెప్తారు వాక్యాలు, అయ్యా చెప్తున్నారు వాక్యం చెప్ప ఏం చెప్తారా చెప్తారు. వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం చేసుకుంటా ఉన్నాం అనుకో, బాధలు కష్టాలు తప్పితే ధన్యకరమైన జీవితం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పటికైనా నువ్వు ఆలకిస్తే, వింటే దేవుడు మాట. నేను అదే చెప్తా, గుడికి వచ్చినోడల్లా దేవుడు మాట అంటున్నట్టు కాదు. నేను చాలా కాలం ఇలాగ నటించా, మీకు ఎక్కువ నటించా. హల్లెలూయా. నేను బ్రహ్మాండంగా నటించేవాడు, బ్రహ్మాండంగా ప్రార్థన చేసేవాడిని, బ్రహ్మాండంగా అన్నీ చేసేవాడిని. అన్నింటిలో అబ్బా పిల్లడు అంత మంచోడు, ఎంత బాగా చేస్తున్నారు అనిపించాం. ఏమి మారలా, బ్యాక్గ్రౌండ్ ఏమి మారలా. కొంతకాలం తర్వాత అసలు ఆయన యొక్క చూస్తాం మొదలు పెట్టాం. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఎక్సౌట్ ఆపేశాం. వస్తాయి తీరిపోతాయి, ఈ సంవత్సరం తీరిపోతాయి, వచ్చే సంవత్సరం వెళ్ళిపోతాం, ఈ రేంజ్లో ఉంటాం, ఆ రేంజ్లో ఉంటాం. ఇవన్నీ చూసి తిరుగుతా. అర్థమైంది ఏంటంటే ఇప్పుడు దాకా చూసి నేను ఆపేసి అసలు సిలువ వేయబడిన యేసు వైపు చూస్తాం ప్రారంభించాం. హల్లెలూయా. అప్పుడు అర్థమైంది గతంలో మనం చేసినంత వేషధారణ ఇప్పుడు మనం చేసేదే నిజమైందని. ఆయన యొక్క స్వప్నం మనం మొదలుపెట్టాం. ఆయన యొక్క చూసేవాడు మనుషులేక చూడటం. పోయిన వారం సాక్షి చెప్తాను, వచ్చిన చర్చిలోకి నేను అక్కడ ఎదురుగానే ఉన్నా, నాకు వందనాలు చెప్పాలి. చెప్పినారా? వెళ్ళిపోయింది లోపలికి, వెళ్ళిపోయింది. ఒక పక్కన కూర్చుంది, ఒక ప్రార్థన చేసుకుంది. నా ఇంక కూడా చూడాల. నేను వెంటనే కేకేసాను, అమ్మాయి అంటూ వచ్చింది, వెళ్ళిపోయింది. వినిపించాల్సి అయ్యగారు కనపడిన వందనాలు కూడా చెప్పలేదు. నా పరిస్థితి అసలు బాగోలేదు. నాకు తడవ చెప్తుంది, అయ్యగారు చూద్దాం గేట్ దగ్గర నన్ను చూసిందంటే నన్ను ఉండి అయిపోయింది. ఏంటి ట్రైన్లో ఉన్నాడుగా అయ్యగారు, అసలు చర్చిలో ఆదివారంతో మామూలు ఉన్నాడు కదా. దేవుడు అదే నువ్వు దేవుడిని అనుసరించే వ్యక్తి అయితే ఏమవుతుంది? సంతోషం. నాకు అవనా చెప్పలేదు, ఖర్చు పెట్టుకుంటాడు ఏంటి, పట్టాలు ఏంటి? దేవుడు పెట్టారా? ఆయన మాట ఆలకించి ఆయన మార్గములో అనుసరించి నడుచుకున్న వారందరూ ధన్యులు. హల్లెలూయా. ఇంటి స్థితి గలవారు ధన్యులు అంటారు. ఇంటి స్థితి బిల్డింగ్ ఉన్నాడా, కారు ఉన్నాడా, పొలాలై ఉన్నాడా, 4 ఆరాలు ఉన్నాడా, ఏనుకునే కదా మన కొరకు.
దీర్ఘాయుష్ని ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. దీర్ఘాయుష్, డబ్బులతోనూ బిల్డింగ్లతోనూ పొలాలతోనూ ఆయుష్ కొనుక్కోండి. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇంకా అవకాశం ఉంది మనకి. ఇప్పటికైనా ఆలకించి అసలు విను. వింటారు. నేను వెళ్ళినప్పుడు అడిగితే ఈ చెవి తింటారు. మైండ్లో పెట్టరు, మైండ్లో పెట్టుకోరు. ఎందుకంటే చెప్పేదిగా ఓ ఈ వాక్యం ఇది బాగుంది తెలుసు, ఇది ఎట్లా చెప్తారు వాక్యం. మరి నువ్వు ఎట్లా చెప్తాను? నేను అది చేయాల్సిందే చేస్తా. ఎప్పటికైనా నువ్వు అనుసరించేది ఏదో తెలుసుకో. ఆయన అనుసరిస్తున్నావా? ఎవరిని అనుసరిస్తున్నావు? ఆడికి రాకు ఈడికి రాకు అనుసరిస్తున్నావా? ఆడి మార్గం ఈడు మార్గం, వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన, వాళ్ళ స్టైల్ వీళ్ళ స్టైల్, వాళ్ళు వేసుకున్న బస్సులు వీళ్ళు కొనుక్కున్న ఇల్లు వాళ్ళది వీళ్ళ అవి అనుసరిస్తున్నావేమో. దేవుణ్ణి అనుసరించు. దేవుడు అంటున్నాడు ఆలకించు, నా మాటినో, నన్ను అనుసరించు, నా ఆజ్ఞను అనుసరించు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ భావంతో దేవుణ్ణి అనుసరించు. నీ శరీరము నలక కొట్టబడినంతగా, అలిసిపోయేంతగా దేవుడిలో ఉండు. ఇక నేను లెగలేను, అలిసిపోయేంతగా దేవుడిలో ఉండు. నేను అదే చెప్తా. అంత దూరం ప్రార్థనకు మేము రావులేండి, పక్కనే వస్తాం. రాదు ఆశీర్వాదం, రాదు అసలు. ఆజ్ఞను అనుసరించేవాడు ఆయన ప్రేమించేవాడు కదా. ఆయన ప్రేమించేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన పనులు అలిసిపోతాడు. ఎంత అలిసిపోతాడు తెలుసా? దేవుడు పిల్లరా, ఆయన వెంబడించుట్లో, ఆయన ప్రేమించుట్లో, ఆయన ఆజ్ఞలు కట్ట. నా ఆజ్ఞలు తేలిక సులువు అన్నాడు. మనకెక్కడ పడతాయి? ఓ చాలా బరువుగా ఉండే, చాలా భారం అంటే, చాలా కష్టమంటే. పొద్దున్న లేచి గుడికి వెళ్తాను కష్టం, ఓ మాస్ వెళ్తాను ఎంత కష్టం. కష్టమైన ఇష్టంతో చేస్తే కష్టమైన కూడా ఎలా ఉంటాయి? తేలిగ్గా ఉంటాయి. మనకి ఎప్పుడైతే ఇష్టం తప్పిపోతుందో కష్టం ఏర్పడింది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటి నుంచైనా ఆయన మాట ఆలకించి ఆయన అనుసరించు. హల్లెలూయా. ఆయన అనుసరించి ఎవరిని అనుసరిస్తున్నావు అంటే, నిజంగా ఆయన అనుసరిస్తున్నావా? నువ్వు అనుసరిస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ మన మనస్సాక్షి మన మీద ఏం చేస్తుందంట? నా మీదైనా అనుసరించేవాడైతే పేదరైతే వేడి పుట్టుకున్నావు అంత మాట మనకప్పుడు చెప్పక్కర్లా. మన మనస్సాక్షే మన మీద వర్షారోపణ చేస్తాం. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారములు, ఆయన చూపిన ప్రేమ మరణము పొందినంతగా మనల్ని దేవుడు ప్రేమించాడు. కాళ్ళు నొప్పులు పుట్టేంతగా ప్రేమిస్తున్నావా?
నీ ప్రేమ ఎంతవరకు ఉంది దేవుని ఎలా? ఆయన ప్రేమ మాత్రము నీ కొరకు ఆ కలవరిలో ప్రాణం పెట్టినంతగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. చూడండి ఎంతకాలము ఆయనను అనుసరించకుండా ఈ లోకముదాన్ని అనుసరిస్తాం. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా ఆయనలో నడువు. అసెంబ్లీ చెప్తాడు, చీకటి కొనకు నీ కాళ్ళు తగలక మునిపే, కారు మొగ్గులు పట్టక మునిపే, అపాయము నీ మీదకు రాక మునిపే నువ్వు నీ సృష్టికర్త దేవుడిని జ్ఞాపకం చేసి. ఏమున్నది ఈ లోకంలో? ఏమీ మిగిల్చుకోలేము, ఏమీ పట్టుకెళ్ళలేము, ఏమి తీసుకెళ్ళలేవు. తీసుకెళ్ళేదల్లా ఒకటే, మనం రక్షించిన ఆత్మలు అక్కడ ఉంటాయి. హల్లెలూయా. నువ్వు కట్టిన బిల్డింగు, నువ్వు యొక్క జీవితం అక్కడ ఏమి కనపడదు. నువ్వు రక్షించిన ఆత్మలే అక్కడ కనపడదు. నువ్వు ఆయనను అనుసరించినట్లయితే నీ జీవితం ధన్యకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుసరించినంత కాలం ఆయనలో ఉంటూ ఆయనను అనుసరిస్తున్నాను చెప్పుకుంటూ వేరొకరిని అనుసరిస్తున్నావు, వేరొక దాని మీద మనసు ఉన్నాను. మన జీవితాలు ధన్యకరంగా ముగించబడాలి. వేదనతోనూ బాధతోనూ కష్టముతోనూ ముగించబడాలి. భక్తులు దావీదు వృద్ధాప్యమందు కాళ్ళు ముడుచుకొని ప్రభువుకి తన ముసలితనంగా అప్పగించు. యాకోబు మరణం వృద్ధాప్యములో అది మరణం. అంతేగాని వేదనతో దుఃఖముతో కష్టముతో ఉండగా మన ఆత్మ పరలోకానికి. మరి ఎలా అయ్యా అంటే ఆయనను అనుసరించిన వారు ధన్యులు. హల్లెలూయా. ఆయన అనుసరించు ఎప్పుడే ఆయన అనుసరించు అనగలదా? అవుతానని ఏడమనండి, బట్టలు కట్టుకోతానని వేసుకో, మంచి బట్టలు కట్టుకో, మంచి నగలు వేసుకో. ఎవరు మనుషులు పైరూపాలను చూస్తారు కానీ దేవుడు హృదయాంతరంగా. మంచి బట్టలు వేసుకుని నిలువ అవుతారు, నీకు అంత అజ్ఞానం పోలేడు. వేసుకో కాదంటలా, కానీ విలువ మాత్రం బట్టల వల్ల రాదు, క్యారెక్టర్ వల్ల వస్తుంది. దేవుడు మన క్యారెక్టర్ని నిర్మిస్తూ ఉంటాడు, డిజైన్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు తెలుసా? ఆయనను అనుసరించి నడుచుకుంటున్నాం. హల్లెలూయా. ఒకప్పుడు రక్షణ తీసుకున్న తర్వాత మంచి క్యారెక్టర్ మెయింటైన్ చేసావు, మంచి మార్పు కనపడింది. ఇప్పుడు ఏమైంది? మానేసావు, ఆయనను అనుసరించడం మానేసావు, వేరే ఒకరిని అనుసరించడం మొదలు పెట్టావు. అనేక శ్రమలు, నిందలు, అవమానాలు, అనుభవం నుంచి దేవుడు చెప్తున్నాడు, నా పిల్లలారా నా మాట ఆలకించుడు, నన్ను అనుసరించువారు, నా మార్గమును అనుసరించువారు ధన్యులు. చచ్చిపోతాం, వెరీ గుడ్, రక్షణ తీసుకున్నాం, దేవుడు అన్నారు. కానీ వేరొకరిని అనుసరిస్తాం. ఇంకా నయమయ్య గారు మేమే గుడికి వెళ్తలేదు, మేము ఏ పూజ చేయట్లేదు. మా విగ్రహం పూజ అంటే అదే కాదు. నీ మనస్సులో ఏది దేవుని కంటే అధికముగా నిలబడిపోయిందో అదే విగ్రహం.
దేవుని కన్నా దేనికి ఎక్కువ స్థానం ఇస్తున్నావో అదే విగ్రహం. అది పని అయినా, బిడ్డలైనా, భార్య అయినా, వేరొకటి ఏదైనా సరే, స్నేహమైనా, అలవాట్లైనా, దేవుని కంటే దేనికి ఎక్కువ స్థానము ఇవ్వటం ప్రారంభిస్తావో అది నీ హృదయంలో విగ్రహమై నిలబడిపోతుంది. దానికి ఆ హృదయంలో ఆరాధన జరుగుతాం. ఆయనను అనుసరించేవాడంట ఇంకెవరిని అనుసరించలేడు. ఆయన్ని ప్రేమించేవాడు ఇంకెవరిని ప్రేమించడం. మంచి భోజనాలు ఉన్నాయి రా అంటే, నాకు ఉపవాస ప్రార్థన వెళ్ళాలంటే ఈ రెండింటిలో దేనికి వెళ్తాం? యేసు చెప్పుకోండి, అయ్యా శనివారం కళాయికి వెళ్ళేవాళ్ళు భోజనం పెట్టించారు, తినేశారండి. ఏసావు ఏం చేశాడు? ఎవరన్నావా? ఒక పూట కూటి కోసం చేష్టం అని నమ్ముకున్న రాష్ట్రుడు అన్నాడు. అల్పమైన కొన్నిటి కొరకు మనతో పాటు రానికి అవి పొందుకుంటామో అనుభవిస్తామో లేదో తెలియని వాటి కొరకు దేవుడు నిన్నాడు వదిలేసాము. ఎప్పటికైనా ఆలకించి దేవుని సభలో ఉన్నట్లయితే, ఆయన మార్గమును అనుసరించినారంటే మన జీవితాలు ఎలా ఉంటుంది సార్? ధన్యకరముగా దేవుడు మార్చుకున్నాక ప్రార్థన చేస్తుంది. చిన్న ప్రార్థన. ఎప్పటికైనాను హృదయం తెరిచి దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లలారా మాట ఆలకించి, నా ప్రియ కుమార్తె కుమారుడా, నా వాక్యం వింటున్నావు కానీ అనుసరిస్తున్నావా? నాలో ఉన్నావు కానీ నా మాట ప్రకారం నడుచుకుంటున్నావా? అది ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమీ పొందుకోలేవు. ఆయన కలిగి ఉన్నవాడు అన్ని కలిగి ఉన్నట్లే. ఆయన లేకపోతే మన జీవితంలో ఏది ఉన్నా సున్నా. నీ జీవితంలో దేవుడు ధన్యకరంగా మార్చాలనుకుంటున్నాడు సోదరి. పొందుకోలేవు. ఎందుకు ఆరాటం? ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది ఈ లోకంలో? మార్పు చెందవా, మార్పు చెందవా, బ్రతుకు మార్చుకోవా. ఎన్నాళ్ళు నువ్వు మనుషులు నమ్ముకుంటావు? వీళ్ళు చేసేస్తారు, వాళ్ళు బాగు చేస్తారు, వీళ్ళు బాగు చేస్తారని. ఈ లోకములో అంతా వ్యర్థము, అది మోసము. ఎప్పటికైనా నువ్వు తెలుసుకోగలిగినట్లయితే, ఇక నుంచి నీ జీవితం ధన్యకరముగా మార్చబడింది. నోరు తెరిచి చిన్న ప్రార్థన చేయగలుగుతావా? హృదయం తెరిచి చెయ్యి. నీకు దేవుడు నీతో మాట్లాడితే, నీ హృదయం అనే తలుపులు ఆయన తంటే, ఈ తలుపులు దేవుడికి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి
నేను బలహీనైపోతున్నాను అనుకుంటున్నావు, కానీ ఎందుకు బలహీనతలు మన జీవితాల్లో అనుగ్రహించబడుతున్నాయి? గ్రహింపు లేని జీవితం బ్రతుకుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధిలో నీ దగ్గరకు వస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సోదరి, కఠినం చేసుకున్నావు కదా హృదయాన్ని. ఇక నేను మారకూడదు, ఇక నేను మార్పు చెందకూడదు, నాకేమీ లేవే, నేనేమి అనుభవించలేకపోతున్నానే. ఏం అనుభవిస్తావు? నీ పొంద ఏం అనుభవిస్తావు? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే తిను తాగు సుఖించు అనుకుంటున్నా నీ శరీరాన్ని. రాత్రి దేవుడు తీసుకెళ్తే రేపు రాత్రి కల్లే పురుగులు పట్టేస్తాయి కదా. ఏం సుఖపడతావు, ఏం సంతోషిస్తావు? పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనతో ఉండగా ఎప్పటికైనా దేవుడు ఎక్కడ చూడు, సిలువ ఎక్కడ చూడు. ఆయన ఎందుకు ఆ వేదన పొందాడు, ఆయన ఎందుకు ఆ కొండ దెబ్బలు తినాల్సి వచ్చిందో, ఎందుకు ఆయన శరీరము నాకంటే చాలా వల్ల దున్నబడిందో, ఎందుకు ఆ రక్తము చిందించవలసి వచ్చిందో, ఎవరి కోసం అది? ఆయన దేవుళ్ళయ్యా మా కోసం కాదు, నీ కోసమే, నీ పాపముల కోసం, నా పాపముల కోసం, మన పాపముల కొరకే దేవుడు ఆయన రక్తము చిందించాడు. ఎప్పటికైనా ఆయనేం చూడు, మనుషులకు చూడు. మాకు సోదరుడు మోసం చేస్తారు, కుండిపోతావు. ఈ లోకంలో ఉన్న బంధాలన్నీ మోసమే. దేవుడు ఒక్కడే శాశ్వతమైన దేవుడు. నీ ప్రేమే నన్ను ఆదరించేను. దేవుని ప్రేమ ఒక్కటే మనల్ని ఆదరిస్తుంది. మన తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, స్నేహితులైన, బంధువులైనా ఏదో ఒకటేనా అన్నా నేను నన్ను హేళనే చేస్తారు, కానీ ప్రభువుని అనుసరించు, ఆయన సిలువను అనుసరించు, ఆయన మాటను అనుసరించినట్లయితే దేవుడు నీ జీవితాన్ని ధన్యకరమైన జీవితంలో మార్చాలనుకుంటున్నాడు. ఈమె ధన్యురాలు, ఇతను ధన్యుడు అన్ని మంచి సాక్ష్యముని గురించి దేవుడి కోసం ఆశపడతాడు. దేవుని పనులు, దేవుని కొరకు ఈ లోకములో మంచి సాక్ష్యము కలిగి ధన్యకరముగా మనం ఆయన అనుసరించినట్లయితే మన జీవితంలో మార్పు చెందినట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దైవమైన రక్షక, ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. తీసుకొచ్చి ప్రియులందరూ బట్టి వారు నా మటుకైతే నేను అనుసరించలేకపోతున్నాను, సోమరనైపోతున్నాను ప్రభు. ఆయన నమ్మకంగా ఉండలేకపోతున్నాను. ఉద్దేశాలు, నా నోటి మాటలు ఆయన నీకు వ్యతిరేకంగా ఉంటున్నాయి ప్రభు. అయితే నన్ను క్షమించు ప్రభు. తిరిగి నాయన నీ వైపు చూడగలిగే మనస్సును దయచేయి. మనుషులు వారి మాటల వైపు లక్ష్య పెట్టక ఆయన నీ యొక్క వాక్యానుసారముగా నీ మార్గములో నడుచున్నట్లు నన్ను మమ్మల్ని బలపరచు. ఆయన ఇక్కడ కూడి బిడ్డలు ఆయన ఎంతమంది రక్షణ పొందుకొని దేవుణ్ణి అనుసరించవలసిన వారై ఉండి ఈ లోకాన్ని అనుసరిస్తున్నారు, ఈ లోకంలో ఆయన పరిగెడుతున్నారు,
గెహాజీ ఏ రీతిగా పరిగెత్తాడో రథం వెనకాల నాయన, మేము ఈ లోకంలో దేని వెనకాల పరిగెడుతున్నామో తండ్రి, అయితే మమ్మల్ని క్షమించమని ఆయన మమ్మల్ని బలపరచండి ప్రభు. నీ వైపు చూసే కనులు మాకు తెరవచేయమని, ఇప్పుడు వచ్చిన ప్రేమలను దీవించమని, ఆశీర్వదించమని నాయన. ఇది మొదలుకొని నాయన మా జీవితంలో నూతనమైన కార్యము జరిగించినట్లు కృప చూపమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ నిలబడదాం, ఆశీర్వాదం తీసుకుందాం. పరలోకములో ఉన్న పరమ తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇస్తుంది. ఇక్కడ కూడిన మనకును ఎవరైతే ఆయనను అనుసరించి నడుచుకుంటున్నారో అటు బిడ్డలందరికీ వారి జీవితాన్ని దేవుడు ధన్యకర్మగా మార్చుగాక. అందరికీ వందనాలు.